తరువాతి కథ శమంతకమణి. కృతయుగము పూర్తయి త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగము పూర్తయి ద్వాపర యుగం వచ్చింది. శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం ఎత్తి ద్వారకలో ఉన్నాడు. నారద మహర్షి భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణ దర్శనం కోరి వచ్చాడు. చీకటి పడక ముందే మరల నేను తిరిగి వెళ్ళాలి అని తొందరపడ్డాడు. శ్రీకృష్ణుడు ఎందుకంత తొందర అని అడిగాడు. నేడు చీకటి పడిన తరువాత చంద్రును చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని పార్వతీదేవి శాపం అని ఆ కథ అంతా చెప్పి వడివడిగా వెళ్ళాడు. శ్రీకృష్ణుడు తన ప్రజలను ఈ ఉపద్రవం నుండి రక్షించాలని ద్వారక అంతా ఆ రాత్రి చంద్రదర్శనం చేయవద్దని చాటింపు వేయించి తాను ఇంట్లోనే ఉండిపోయాడు. కృష్ణుని ఆదేశం ప్రకారం గోపాలకులు ఎవరి ఇండ్లలో వారు ఉండిపోయారు. గోవుల క్షీరం పితికేందుకు ఎవ్వరూ లేరు. కృష్ణుడు తానే బిందె తీసుకుని ఆకాశం వంక చూడకుండా జాగ్రత్త పడుతూ పాలు పిదుగుతున్నాడు. ఆ క్షీరంలో చంద్రబింబం కనపడింది. ఇంత జాగ్రత్తగా ఉన్నా ఇట్లా అయిందేమిటి అనుకున్నాడు. అలా ఆ విషయం మెల్లిగా మరపున పడింది. సత్రాజిత్తు సూర్యుని ఉపాసించాడు. వాని భక్తికి సూర్యుడు మెచ్చి శమంతకమణిని బహుమానంగా ఇచ్చాడు. ఆ మణిని ధరించిన సత్రాజిత్తు సూర్యుని వలె వెలిగిపోయాడు. శమంతకమణి ప్రతిరోజు 8 బారుల సువర్ణాన్ని పుట్టిస్తుంది. ఆ మణి ఏ దేశంలో పూజించబడుతుందో ఆ దేశంలో కరువు కాటకాలు అరిష్టాలు ఉండవు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆ శమంతకాన్ని రాజైన ఉగ్రసేనునికి ఇవ్వమన్నాడు. సత్రాజిత్తు ఇవ్వనన్నాడు. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటకు అడవిలోకి వెళ్ళాడు. ఒక సింహం ప్రసేనుణ్ణి చంపి మణిని తీసుకుని వెడుతుండగా జాంబవంతుడు దానిని చంపి మణిని తీసుకువెళ్ళాడు. ఆ మణిని తన సుతునికి ఆట వస్తువుగా ఇచ్చాడు. సత్రాజిత్తు ఎంతకు తన తమ్ముడు వేట నుండి రాకపోవటంతో శ్రీకృష్ణుడే మణి కోసం తన తమ్ముని చంపి ఉంటాడని ప్రచారం చేయసాగాడు. తనపై వచ్చిన నిందను తొలగించుకోవటానికి శ్రీకృష్ణుడు ప్రసేనుని వెతకటానికి బయలుదేరాడు. శ్రీకృష్ణునికి ప్రసేనుని చనిపోయిన అశ్వము, ప్రసేనుని దేహము, సింహ కళేబరము కనిపించాయి. అక్కడ ఎలుగుబంటి జాడలు చూసుకుంటూ వెళ్ళగా ఒక గుహను చూశాడు. శ్రీకృష్ణుడు తన వారందరినీ బయట నిలబెట్టి తాను ఒక్కడే గుహ లోపలికి వెళ్ళాడు. బాలునికి ఎదురుగా వేలాడదీసిన మణిని చూసి అందుకోబోయాడు. ఆ పిల్లవాని దాది కృష్ణుని చూసి కేకలు పెట్టింది. ఆ అలజడికి జాంబవంతుడు వచ్చాడు. కృష్ణుడు జాంబవంతుడు 28 రోజులు భీకరంగా పోరాటం చేశారు. జాంబవంతునికి తాను యుద్ధం చేస్తున్నది శ్రీ మహావిష్ణువుతో అని అర్థమైంది. తన తప్పును క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు ప్రేమతో జాంబవంతుని శరీరాన్ని నిమిరాడు. జాంబవంతునికి గాయాలు మాని శ్రమ అంతా మరచిపోయి సంతసించాడు. శ్రీకృష్ణుడు తాను శమంతకమణి కోసం వచ్చానని చెప్పాడు. జాంబవంతుడు ఆనందంగా మణితో పాటు తన కుమార్తె జాంబవతిని శ్రీకృష్ణునికి సమర్పించాడు. శ్రీకృష్ణుని పరివారం 12 రోజులు వేచి చూసి దుఃఖంతో ద్వారకకు వెళ్లారు. ద్వారకావాసులందరూ శ్రీకృష్ణుని క్షేమం కోసం దుర్గాదేవి పూజలు చేశారు. శ్రీకృష్ణుడు మణిని, కన్యామణిని తీసుకుని ద్వారకకు చేరాడు. శ్రీకృష్ణుడు జాంబవతిని పరిణయమాడాడు. తన కొలువుకు సత్రాజిత్తును రప్పించి వాని మణి తిరిగి ఇచ్చి జరిగినవైనని చెప్పాడు. సత్రాజిత్తు సిగ్గుపడ్డాడు. చేసిన పాపాన్ని పోగొట్టుకునేందుకు తన కుమార్తె సత్యభామను శమంతకాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి సమర్పించాడు. శ్రీకృష్ణుడు సత్యభామను వివాహం చేసుకుని మణిని తిరిగి సత్రాజిత్తుకు ఇచ్చేశాడు. పాండవులు లాక్షాగృహంలో దగ్ధమైనారని విని బలరామకృష్ణులు హస్తిన వెళ్లి కృప, విదుర, భీష్మ, ద్రోణులను ఓదార్చారు. అక్రూరుడు కృతవర్మ శతధ్వనితో సత్యభామను మనకిస్తానని సత్రాజిత్తు మోసం చేసి శ్రీకృష్ణునికి ఇచ్చాడు. వాని నుండి శమంతకమణిని గ్రహించమని ప్రేరేపించారు. శతధన్వుడు సత్రాజిత్తు నిద్రిస్తున్నప్పుడు వానిని వధించి శమంతకమణిని బలవంతంగా తీసుకువెళ్ళాడు. సత్యభామ తన తండ్రి మరణ వార్తను శ్రీకృష్ణునికి చెప్పింది. శ్రీకృష్ణుడు శతధనువుని చంపడానికి శపథం పూనాడు.
శతధనుడు అక్రూరుని కృతవర్మను సాయం అడిగాడు. వారు, బలరామకృష్ణుల శక్తి తెలియనివాడివా, మేము నీకు సహాయం చేయలేమన్నారు. శతధనుడు ఆ మణిని అక్రూరునికిచ్చి పారిపోయాడు. మిథిలా నగరాన్ని చేరాడు. శ్రీకృష్ణుడు తన చక్రం ప్రయోగించి వాని శిరస్సును ఖండించాడు. వాని వద్ద మణి శ్రీకృష్ణునికి కనిపించలేదు. బలరాముడు ఆ మణిని ఎవరికో దాచి ఉంచమని ఇచ్చి ఉంటాడు, ద్వారకలో వెతకమన్నాడు. బలరాముడు జనక మహారాజు వద్ద కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు. ఆ సమయంలో దుర్యోధనుడు బలరాముని వద్ద గదాయుద్ధ కౌశలం నేర్చుకున్నాడు. అక్రూరుడు కృతవర్మలు భయంతో పారిపోయారు. అక్రూరుడు లేనందువల్ల ఊరిలో వర్షాలు కురవక కరువు మొదలైంది. ద్వారకలోని పెద్దలు అక్రూరుని తండ్రి స్వపల్కుడు ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు పడతాయి. పూర్వం కాశీరాజు వర్షాలు లేక వారిని తీసుకువెళ్లి తన కుమార్తె గాంధీని ఇచ్చి వివాహం చేశాడు. కాశీలో దుర్భిక్షం పోయింది. అక్రూరుడు కూడా అంతటివాడే అని శ్రీకృష్ణునికి చెప్పాడు. శ్రీకృష్ణుడు దూతలను పంపి అక్రూరుని తిరిగి రప్పించాడు. అక్రూరుడు మణిని శ్రీకృష్ణునికి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు మరల మణిని అక్రూరునికే ఇచ్చాడు. అక్రూరుని రాకతో ద్వారకలో క్షామం పోయింది. భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్ర దర్శనం చేయుట వల్ల కలిగిన దోషమును ఆ విధంగా శ్రీకృష్ణుడు పరిహరించుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామల వివాహానికి నారద మహర్షి విచ్చేశాడు. వివాహం పూర్తయిన తర్వాత నారదుడు శ్రీకృష్ణునితో, నీవు భగవంతుడివైనను భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్ర దర్శనం చేసినందుకు నీలాప నిందలు తప్పలేదు. నీవు సమర్థుడు కాబట్టి ఆ నిందలు దూరం చేసుకోగలిగావు. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు నిందలు తొలగించుకోగల సమర్థులు కారు కదా. వారికి ఒక దారి చూపించు. పార్వతీదేవి శాపము నుండి వారికి విముక్తి కలిగించి లోకోపకారం చేయవలసింది అని ప్రార్థించాడు. భగవానుడైన శ్రీకృష్ణుడు ధ్యానం చేశాడు. తరువాత నారదునితో, నరదా, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్ర దర్శనం చేసిన వారికి దోషం కలగకుండా, నీలాపనిందలు రాకుండా ఉండే ఉపాయం చెబుతున్నాను. వినాయక చవితి నాడు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించి శమంతకమణి వలన నేను పొందిన నిందలను తొలగించుకున్నందువల్ల ఈ శమంతకమణి కథ చాలా ప్రశస్తమైనదిగా భావించి భక్తులు ఈ కథను చదివిన వారికి, విన్నవారికి ఆ రోజు చంద్రదర్శనం చేయటం వల్ల ఎటువంటి నిందలు తగులవు. నేటి నుంచి ఇది నేను చేసిన శాసనం అని శ్రీకృష్ణుడు ప్రకటించాడు. గజాననుని శిరస్సు ఖండింపబడిన దగ్గర నుండి విష్ణువు ప్రభావం గణపతి మీద ప్రసరిస్తోంది. గణపతికి ప్రాణం పోయటం, గణాధిపత్యం ఈయటం, గణపతి పుట్టినరోజున చంద్రదర్శనం వలన దోషం కలుగుతుండటం చేత గణపతి మీద వ్యతిరేక భావం కలగకుండా ఆ దోషాన్ని విష్ణువు పరిహరించటం, ఇలా శక్తిపుత్రునికి శివకేశవుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండి ఆదిపూజ్యుడయ్యాడు. గణపతి విఘ్నములు తొలగించే దేవునిగా, వినాయకుడిగా, గణములకు అధిపతి అయి గణపతిగా గజశిరస్సు కలిగి ఉండటం చేత గజాననునిగా పూజలు అందుకుంటున్నాడు. తరువాతి కథ విఘ్నుడు, విఘ్నాధిపతి. ఇది స్కాంత పురాణంలోని కథ. అభినందనుడు అను రాజు వింత మనస్తత్వం కలవాడు. ఆయనకు కొత్త కొత్త ప్రయోగాలు చేయటం ఆనందం. యజ్ఞములు చేసి హవిర్భాగములు దిక్పాలకులకు ఇవ్వటం ఏమిటి, ఇంద్రుని గొప్పదనం ఏమిటి అని విపరీత భావనలతో హవిర్భాగములను ఇంద్రాది దేవతలకు అందకుండా యజ్ఞం చేయ సంకల్పించాడు. పురోహితులు కూడదని వారించిన వారిని తన అధికారంతో భయపెట్టి రాజాజ్ఞ అని చెప్పి యజ్ఞం చేయిస్తున్నాడు. నారద మహర్షి అభినందనుని ఆలోచన విపరీత ధోరణి తెలుసుకుని నేరుగా ఇంద్రుని వద్దకు వెళ్లి జరుగుతున్న అపచారమును తెలియజేశాడు. ఇంద్రుడు ఆగ్రహించి తన వద్ద ఉన్న కాలుడు అను ఒక శక్తిని వెళ్లి యజ్ఞమును ధ్వంసం చేసి రమ్మనమని ఆదేశించాడు. కాలుడు అనగా విఘ్నుడు. విఘ్నాధిపతికి కాలుడు, విఘ్నుడు అని పేరు. ఒక దుష్కార్యమును విఘ్నము కలిగించువాడు, ఆ విఘ్నము తొలగించువాడు విఘ్నాధిపతి ఒక్కడే, కాని రూపభేదం. విఘ్నుడు అనేక ఉత్పాదములు సృష్టించాడు. యజ్ఞశాలను ధ్వంసం చేశాడు. ఋత్విక్కులను హింసించాడు. భయోత్పాతం సృష్టించాడు. ఋషులు వేదములో చెప్పబడిన ఓంకారేశ్వర గణపతిని గణానాంత్వా గణపతి గుం హవామయే మంత్రముతో అనుష్ఠించారు. గణపతి ప్రత్యక్షమై వారికి అభయం ఇచ్చాడు.
తాను విఘ్నుని నియంత్రించేందుకు ఒక అవతారం ధరిస్తానని చెప్పి వారిని పంపివేశాడు. మహా తపస్సంపన్నులైన వరేణ్యుడు, పుష్టిక అను ముని దంపతులకు గణపతి శిశువుగా జన్మించాడు. తల ఏనుగు రూపం, శరీరం మానవ శరీరం. వారు బిడ్డ పుట్టినందుకు ఆనందంతో పొంగిపోయారు. కానీ వింత శిశువును చూసి కృంగిపోయారు. ఆ శిశువును వారు తీసుకువెళ్లి పార్శ్వుడు అను ముని ఆశ్రమ సమీపంలోని సరోవరం వద్ద వదిలి వెళ్లారు. పార్శ్వుడు మహర్షి స్నానార్థమై సరోవరమునకు వచ్చి ఆ శిశువును చూశాడు. భగవంతుడు తమకు ప్రసాదించిన సంతానమని భావించి త్వరగా ఆ శిశువును తీసుకెళ్లి తన భార్య దీపవత్సల ఒడిలో పెట్టాడు. ఆ దంపతులకు ఆ శిశువును చూసి ప్రేమ పెల్లుబికింది. వాత్సల్యంతో పెంచుకున్నారు. బాలగణపతి అని నామకరణం చేశారు. బాలగణపతి దినదిన ప్రవర్ధమానుడగుచున్నాడు. అక్కడ తుంబురుడు వంటి గంధర్వులు ఆశ్రమంలో పంచాయతనంతో అర్చన చేసుకుంటున్నారు. ఒకనాడు పంచాయతనం కనపడలేదు. ఆశ్రమం అంతటా వెతికారు. ఫలితం లేదు. ఆశ్రమంలో ఒక బాలుడు తాను బాలగణపతి పంచాయతనం నోటిలో పెట్టుకుని మింగటం చూశానని చెప్పాడు. పార్శ్వుడు తన కుమారుని పిలిచి ఎక్కడ పంచాయతనం అని గద్దించాడు. వినాయకుడు నవ్వి తన శరీరమును అమితంగా పెంచి చూపించాడు. ఆయనలో పంచాయతన దేవతలు దర్శనమిచ్చారు. పంచాయతనం తన స్వస్వరూపమేనని తన విరాట్ రూపమును చూపించాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి పార్శ్వుని ఆశ్రమమునకు వచ్చి మహర్షి దర్శనం చేశాడు. వశిష్ఠుడు పార్శ్వ మహర్షితో ఏ ఆశ్రమము చూసినా విఘ్నాలు కనబడుతున్నాయి. బ్రహ్మను ప్రార్థించాను, వినాయకుని ప్రార్థించమని చెప్పాడు. ఆకాశవాణి పార్శ్వుని కుమారుడే వినాయకుడు అని చెప్పింది. అందుకని నీ కుమారుని దర్శించడానికి వచ్చాను అని చెప్పాడు. విఘ్నుడు గణపతి ఘోర యుద్ధం చేశారు. గణపతి విఘ్నుని జయించాడు. విఘ్నుడు తాను ఇంద్రుని ఆజ్ఞపై వచ్చానని, ఇందులో తన దోషమేమీ లేదని చెప్పాడు. గణపతి విఘ్నునితో, ఇంద్రుడు నిన్ను పంపినది ఒక దుష్కార్యమైన విఘ్నము కలిగించమని, కానీ నీవు అతిగా ప్రవర్తించావు, మునులను హింసించావు, లోక కంటకుడుకు అయిన నిందించాడు. విఘ్నుడు గణపతిని శరణు వేడి గణపతిలో తన పేరు కూడా కలిసి వచ్చినట్లుగా నామమును స్వీకరించమని కోరాడు. గణపతి దయతో నాటి నుండి విఘ్నరాజు అయి విఘ్నేశ్వరుడయ్యాడు. వరేణ్యుడు, పుష్టిక దంపతులకు గణపతిని గురించి తెలిసింది. తాము చేసిన తప్పిదానికి చింతించారు. వారు బయలుదేరి పార్శ్వుని ఆశ్రమం చేరారు. గణపతిని ప్రార్థించారు. తమ తప్పిదాన్ని మన్నించి తమతో రమ్మనమని కోరారు. గణపతి వరేణ్య దంపతులను అభినందించాడు. పరమాత్మనుకనే అదృష్టం మిమ్మల్ని వరించింది. నేను అవసరం అనుకున్నప్పుడు స్వయంగా ప్రకటించుకుంటాను. మీరు అక్కడితో తృప్తి పొందండి. పార్శ్వుడు, దీపవత్సల దంపతులకు పెంచుకునే అదృష్టం వరించింది అని గణపతి వరేణ్యునితో చెప్పాడు. వరేణ్యుడు గణపతిని జ్ఞానభిక్ష పెట్టమని కోరాడు. గణపతి జ్ఞానబోధ చేశాడు. అదే 11 అధ్యాయములు కలిగిన గణపతి గీత. వరేణ్యుడు, పుష్టిక ముని దంపతులు పశ్చాత్తాపంతో పార్శ్వ మహర్షిని దర్శించి తమ తప్పిదమ్మను మన్నించి తమ బిడ్డను తమకు తిరిగి ఇవ్వమని ప్రార్థించారు. బాల గణపతి తాను ఎవరికి జన్మించేవాడిని కానని, కేవలం మీ తపస్సుకు మెచ్చి మిమ్మల్ని అనుగ్రహించటానికి నన్ను నేను ప్రకటించుకుంటాను అని చెప్పాడు. వరేణ్యుడు పుష్టికలకు జన్మించినట్లుగా వారిని, పార్శ్వుడు దీపవత్సల చేతిలో పెరిగినట్లుగా వారిని అనుగ్రహించడమే ఈశ్వర అవతార ప్రత్యేకత అని చెప్పి వారిని అనుగ్రహించి తన మూషిక వాహనం ఎక్కి తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాతి కథ సోమకాంతుడు. ఇది గణేశ పురాణంలోని కథ. సౌరాష్ట్ర దేశానికి దేవనగరిని రాజధానిగా చేసుకుని సోమకాంతుడు అను మహారాజు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాడు. ఆయన ధర్మపత్ని సుధర్మ మహాపతివ్రత. ఆయన కుమారుడు హేమకాంతుడు. తండ్రి ధర్మ లక్షణాలు పుణికిపుచ్చుకున్న మహాయోగ్యుడు. చంద్రుని తెల్లని కాంతి వలె వెలిగిపోయే సోమకాంతునికి కుష్టు వ్యాధి వచ్చింది. శరీరం పటుత్వం తప్పింది. రాజ్యమును కుమారునికి అప్పచెప్పి తాను వానప్రస్థం చేయాలని నిశ్చయించుకున్నాడు. మంత్రులను, అధికారులను పిలిచి తన మనోగతం వెల్లడించాడు. వారందరూ ఇంతటి అనారోగ్యంతో వనవాసమునకు వెళ్ళవద్దని ప్రాధేయపడ్డారు. రాజు వారిని ఒప్పించి
హేమకాంతునికి యవరాజ్యాభిషేకం చేశాడు. కుమారుడు తనకు రాజ్యం వద్దని, తాను కూడా తండ్రి వెంట ఉండి ఉపచారములు చేసి తన ధర్మం నెరవేర్చుకుంటానని బ్రతిమిలాడాడు. రాజ్య పాలన రాజు ధర్మం. తండ్రి ఆజ్ఞను తండ్రి బ్రతికుండగా పాలించడము, తండ్రి మరణానంతరం పితృకర్మలు చేసి గయకు వెళ్లి పిండ ప్రదానం చేయటం పుత్రధర్మం. వనములలో ఎవరైనా మహర్షుల దర్శన భాగ్యం లభించి తనకు ఈ రోగం తగ్గితే మరల రాజ్యమునకు వస్తానని అభయమిచ్చి హితము పలికాడు. మహాపతివ్రతి అయిన ఆయన ధర్మపత్ని తాను భర్త వెంట వస్తానని వనవాసానికి సిద్ధపడింది. రాజుగారు వనవాసం చాలా కష్టతరమైనదని, సుకుమారి అయిన మహారాణి వనవాసం కూడదని నచ్చచెప్పాడు. ఆమె భర్త వలన లభించిన భోగభాగ్యాలు అనుభవించి ఆయన కష్టములలో పాలు పంచుకొని సేవలు అందించలేనంత అధర్మ పరురాలను చేయవద్దని ప్రార్థించింది. భర్త వెంట నడవటమే పత్నికి సౌభాగ్యం అని ఆమె రాజుగారి వెంట నడిచింది. ఆమె కోరిక ధర్మమైనదని రాజుగారు అంగీకరించాడు. రాజుగారు మంత్రులలో జ్ఞానగమ్యుడు, సుమలుడు అను ఇద్దరు తాము దగ్గరుండి రాజుగారి రక్షణ బాధ్యతను స్వీకరిస్తామని రాజుగారిని ఒప్పించి ఆ దంపతులు వెంట వనవాసానికి బయలుదేరారు. సోమకాంతుడు కుమారునికి రాజధర్మాలు, వ్యక్తిగత ధర్మాలు బోధించాడు. ఉషకాలంలో లేచి మంచం మీదనే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, గణపతిని, మహర్షులను, తల్లిదండ్రులను స్మరించుకోమని చెప్పి బయలుదేరాడు. అలా ఆ రాజదంపతులు తమ మంత్రులతో వనము చేరుకుని చాలాసేపు నడిచినందువల్ల అలసి ఒక సరస్సు వద్దకు చేరుకున్నారు. మంత్రులు వారి ఆహారం కోసం ఫలములు సేకరించడానికి వెళ్లారు. ఇంతలో ఒక ముని బాలుడు ఆ సరస్సులో నీరు తీసుకుపోవటానికి వచ్చి వారిని చూశాడు. ఏమి సంకోచం లేకుండా, అమ్మా, నీవు చాలా అందముగా యవనవతి వలె ఉన్నావు. ఆయన వృద్ధుని వలె ఉన్నాడు. రోగపీడితుడు. ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు. తాను భృగు మహర్షి పులోమల్ల పుత్రుడునని, తన పేరు చవనుడని పరిచయం చేసుకున్నాడు. ఆ సరస్సులో నీరు వారికి ఇచ్చి తాను తన ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ రాజదంపతులు నీరు త్రావి సేద తీరారు. చవనుడు ఆశ్రమం చేరుకున్నాడు. తండ్రి ఈ రోజు ఆలస్యమైనదేమి అని అడిగాడు. తాను ఒక రాజదంపతులను చూశానని, ఆయన రోగపీడితుడై వృద్ధుని వలె ఉన్నాడని, వారిని పరామర్శించి త్రాగటానికి నీరు ఇచ్చి రావటం వలన ఆలస్యమైనదని చెప్పాడు. అతిథులను మన ఆశ్రమానికి ఆహ్వానించి తీసుకురమ్మనమని భృగు మహర్షి చవనుని పంపాడు. అప్పటికి మంత్రులు కూడా రాజదంపతులను చేరుకున్నారు. చవనుడు వారిని చేరి తన తండ్రి ఆహ్వానాన్ని అందించి గౌరవముగా వారిని తన వెంట తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. భృగు మహర్షి ఆశ్రమంలో సింహములు, పులులు వంటి క్రూర జంతువులు, జింకలు, లేళ్లు వంటి సాధు జంతువులతో సహజ వైరములు మరిచి సఖ్యతతో తిరగటం ఆ రాజదంపతులు చూశారు. అద్భుతమైన ఆశ్రమ వాతావరణంలోకి అడుగు పెట్టగానే రాజుకు ఉపశమనం లభించింది. భృగు మహర్షి దర్శనం చేసుకున్నారు, పరిచయం చేసుకున్నారు. మహర్షి తన శిష్యులను పిలిచి రాజుగారికి సేవలు చేయమని ఆదేశించాడు. వారు రాజుగారికి మూలికా స్నానం చేయించి మహర్షి వద్దకు తీసుకొచ్చారు. సోమకాంతుడు భృగు మహర్షికి పాదాభివందన చేసి, పూర్వజన్మలో ఏమి పాపం చేశాను, ఈ దీనస్థితి పొందాను అని మహర్షికి తన పరిస్థితి నివేదించాడు. భృగు మహర్షి తన దివ్య దృష్టితో సోమకాంతుని పూర్వజన్మను దర్శించి, నీవు కిందటి జన్మలో ఘోరమైన పాపాలు చేశావు అని చెప్పాడు. సోమకాంతునికి మహర్షి చెప్పేది నిజమేనా అని సందేహం కలిగింది. ఇంతలో అక్కడి పక్షులు వచ్చి సోమకాంతుని పొడవసాగాయి. సోమకాంతుడు, ఇదేమిటి స్వామి, ఈ పక్షులు పొడవటం ఏమిటి అని అడిగాడు. నీవు మహర్షుల మాటను శంకించావు, దాని ఫలితమే ఇది అని చెప్పి మంత్రజలమును సోమకాంతునిపై చల్లాడు. సోమకాంతునికి పూర్వజన్మ దర్శనమైంది. గత జన్మలో సోమకాంతుడు ఒక వ్యాపారికి జన్మించాడు. వారి పేరు కామందుడు. తండ్రి విపరీతంగా సంపాదించి ఇచ్చి మరణించాడు. సంపదల వల్ల కామందుడు అహంకారి అయినాడు, వ్యసనపరుడైనాడు. చక్కని భార్య, 7 సంతానం. మోసాలు చేయటం, అబద్ధములు చెప్పటం, ఇతరులను అకారణంగా శిక్షించటం చేసేవాడు. వీని ఆగడాలు రాజుగారికి తెలిసి దేశ బహిష్కారం విధించాడు. భార్య, పిల్లలు వారి సంపదను తీసుకుని
వాణ్ణి వదిలి వెళ్లారు. కామందుడు పొట్టకూటి కోసం అనేక దొంగతనాలు, దోపిడీలు చేశాడు. మానభంగాలు చేశాడు. స్త్రీ, శిశు, వృద్ధ అనే భేదం లేకుండా హత్యలు చేశాడు. వారి ధనం దోచుకునేవాడు. అలా మళ్లీ కామందుడి వద్ద చాలా ధనం వచ్చి చేరింది. వృద్ధాప్యం వచ్చింది. పాపచింతన ప్రారంభమైంది. తన పాపములను కడిగి వేసుకోవటానికి మార్గమును చెప్పమని తోటి వారిని అడిగాడు. వారు వేద పండితులకు దానమిస్తే పాపాలు పోతాయి అని చెప్పారు. కామందుడు వేద బ్రాహ్మణులను రప్పించుకుని తాను జీవితంలో చేయరాని అకృత్యములు ఎన్నో చేశానని, ఇప్పుడు పశ్చాత్తాపంతో కృంగిపోతున్నానని తన వద్దనున్న ధనమును స్వీకరించి అనుగ్రహించమని ప్రార్థించాడు. వారు చెడు సంపాదనతో వచ్చిన ధనమును దానముగా స్వీకరించలేమని తిరిగి వెళ్లారు. కామందుడు తాను ఉన్న ప్రదేశం నుండి తన తోటి వారితో మరొక ప్రదేశం చేరుకున్నాడు. ఆ రాత్రిపూట అక్కడ ఉన్న శిథిలమైన ఆలయంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఉదయాన్నే లేచి ఆలయమును పరిశుభ్రం చేశాడు. అది ఒక గణపతి దేవాలయం. ఊరిలో కొందరు కామందుడు ఆలయమును శుభ్రం చేయటం చూసి వచ్చారు. కామందుడు వారితో తన వద్ద ధనం ఉన్నదని, దానితో ఆలయ పునరుద్ధరణ చేస్తానని వారి సహాయ సహకారములు కోరాడు. వారు సంతోషంగా అంగీకరించి ఆలయ పునరుద్ధరణకు నడుంగట్టారు. ఆలయము చాలా అద్భుతంగా పునరుద్ధరించబడింది. పూర్వ వైభవము సంతరించుకున్నది. కామందుడు తన వద్దనున్న ధనమంతా స్వామివారి కైంకర్యములకు ఖర్చు చేశాడు. భగవద్ధ్యానముతో తనువు చాలించాడు. మరణించిన తరువాత యమభట్టులు కామందుడిని యమలోకమును తీసుకువెళ్లారు. యముడు, నీవు జీవితమంతా పాపములే చేశావు. గణపతి జీర్ణ దేవాలయం పునరుద్ధరించి ఒక మహాపుణ్యం గడిచేశావు. కాబట్టి నీవు ముందు పుణ్యఫలమును అనుభవిస్తావా లేక పాప ఫలమును అనుభవిస్తావా? ఒకదాని వెంట ఒకటి అనుభవించక తప్పదు అని చెప్పాడు. కామందుడు తాను ముందుగా పుణ్యఫలమును అనుభవిస్తాను అని చెప్పాడు. ఆ పుణ్యఫలం వలనే మహారాజుగా జన్మను పొంది సోమకాంతుడుగా రాజ్యమేలాడు. సోమకాంతునికి పూర్వజన్మలో తాను చేసిన పాపములను తెలిసి దుఃఖించాడు. మహర్షి పాదాలపై పడి శరణు వేడాడు. భృగు మహర్షి తన కమండలంలోని జలమును తీసుకుని గణపతి అష్టోత్తర శతనామములు చదివి ఆ మంత్ర జలమును సోమకాంతునిపై చల్లాడు. మంత్రం వలన నీరు శుద్ధి అవుతుంది, నీటికి శక్తి కలుగుతుంది. ఆ మంత్రశక్తితో సోమకాంతుని శరీరం జలధరించి అందులో నుండి ఒక భయంకర ఆకారం బయటకు వచ్చింది. ఆ ఆకారం క్రమంగా 7 పెద్ద తాటి చెట్ల ఎత్తుకు ఎదిగింది. భృగు ఆ ఆకారాన్ని ఎవరు నీవు అని అడిగాడు. సోమకాంతుని శరీరంలో ఉన్న పాపపు పురుషుడిని. ఇంత ఎత్తు ఉన్నావేమిటి? సోమకాంతుడు కింద జన్మలో చేసిన పాపములు ఇంత ఎత్తున ఉన్నాయి. నీ మంత్రజలమునకు వశుడనై బయటికి వచ్చాను, నాకు ఆహారం కావాలి అని అడిగాడు. మహర్షి ఆశ్రమ సమీపంలో ఉన్న ఎండిపోయిన మామిడి చెట్టులో ఆశ్రయం పొందమని, ఆ ఎండుటాకులు తింటూ జీవించమని ఆదేశించాడు. ఆ పాప పురుషుడు ఎండు మామిడి చెట్టు త్వరలోకి వెళ్ళగానే ఆ చెట్టు భగ్గుమని మండి బూడిద రాశి అయింది. పాప పురుషుడు ఆ భస్మంలోనే ఉంటూ ఎండుటాకులు తింటూ ముని ఆదేశానికి కట్టుబడి ఉన్నాడు. సోమకాంతునికి పశ్చాత్తాపంతో దుఃఖం పెళ్ళూపికింది. తాను గణపతి దేవాలయం పునరుద్ధరించడం వలన ఉత్తమ రాజజన్మ లభించింది, మహర్షి అనుగ్రహం లభించింది అనుకున్నాడు. మహర్షి శుభముహూర్తంలో రాజదంపతులకు గణపతి కథను పూర్తిగా సంకల్పం చెప్పి వినిపించాడు. సోమకాంతునికి కుష్ఠవ్యాధి పోయింది, పూర్తి స్వస్థత చేకూరింది. మహర్షి అనుమతి తీసుకుని తన భార్యా మంత్రులతో తిరిగి రాజ్యానికి చేరుకుని మరల రాజ్యపాలన చేసి కృతార్థుడైనాడు. తరువాతి కథ వల్లభ గణపతి, మహాగణపతి, లక్ష్మీ గణపతి విరాట్ రూపం, లలితోపాఖ్యానంలోని కథ. బీజాపూర గజేక్షు కార్ముక రుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిషాణ రత్న కలశ ప్రోజ్యత్ కరాంబోరుహ ధ్యేయో వల్లభయా చ పద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి వినాశ సంస్థితికరో విఘ్నేశ్వరోభీష్టద. బీజాపురము అంటే దానిమ్మ పండు, గద అంటే గద, ఇక్షుకార్ముక అంటే చెరకు విల్లు, రుజ అంటే త్రిశూలం, చక్ర అంటే చక్రం, అబ్జ అంటే పద్మం, పాశ అంటే పాశము, ఉత్పల అంటే కలువ, వ్రీహగ్ర వరికంకి, స్వవిషాణ తన దంతము, రత్న కలశ రత్నాల పాత్ర, ప్రోద్యత్
పైకి ఎత్తి ఉంచబడిన కర అంబోరుహ చేతులనిడి పద్మములు కలవాడు. పద్మకరయ పద్మము హస్తమునందు గలవాడు. ఉజ్వలద్భూషయ కాంతులు విరజిమ్ముచున్న అలంకారములు గల వల్లభాయ ప్రియురాలితో కూడి ఉన్నవాడు. ధ్యేయ భక్తుజనులందరికి ధ్యానింపదగిన వాడును. విశ్వ ఉత్పత్తి వినాశ సంస్థితకర విశ్వము యొక్క పుట్టుక లయము నిలిపి ఉంచుట అను మహాకార్యము చేయువాడును. అగు విఘ్నేశ్వర విఘ్నేశ్వరుడు. అభీష్టద కోరిన కోరికలను ప్రసాదించువాడు. భవతో అగుగాక. దీని తాత్పర్యం ఏమిటంటే విఘ్నేశ్వర స్వామికి 11 రూపమున హస్తములు కలవు. ఒకవైపు 5 మరి ఒకవైపు 5, తొండం 1. ఈ 11 హస్తములతో స్వామి 11 వస్తువులను ధరించి ఉండును. అవి దానిమ్మ పండు, గద, చెరకు విల్లు, త్రిశూలము, చక్రము, పద్మము, పాశము, కలువ, వరికంకి, ఒక దంతపు ముక్క, రత్న కలశం అన్నాడు. ఆయన దేహము ఆశ్రయించి అమ్మవారు వల్లభాదేవి ఉండును. ఆమె చేతి యందు పద్మము గలదు. ఆమె ధరించిన ఆభరణములు కాంతులను విరజిమ్ముచుండును. ఆ స్వామి సృష్టిని, స్థితిని, ప్రళయమును చేయుచుండువాడు. అట్టి స్వామి భక్తులకు కోరికలన్నింటినీ ప్రసాదించువాడగాక. ఉపనిషత్తులలో వల్లభ గణపతిగా, మంత్రశాస్త్రములలో మహాగణపతిగా, లౌకిక వ్యవహారములలో లక్ష్మీ గణపతిగా పూజలు అందుకుంటున్నాడు. శిరస్సు పురుషుడు, శరీరం ప్రకృతి. శిరస్సు ఓంకార స్వరూపం, శివశక్తి అవతారం. గణపతి త్రినేత్రుడు. శిరస్సున నెలవంక. గణపతికి 11 చేతులు, ఎడమవైపు 5, కుడివైపు 5, తొండం ఒక హస్తము. సింహవాహనుడు. చింతామణి ద్వీపం ఆయన స్థానం. ఆయన లోకం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో వర్ణించబడింది. ఎడమ చేతి వైపు చేతులు స్త్రీ స్వరూపం, కుడివైపు చేతులు పురుష స్వరూపం. పద్మం అంటే లక్ష్మీ స్వరూపం. పాశం అంటే పార్వతి స్వరూపం. నీలోత్పలం అనగా నల్ల కలువ, అది రతీదేవి స్వరూపం. వరికంకులు అంటే భూదేవి స్వరూపం. దంతం అంటే పుష్టి స్వరూపం. కుడివైపున చేతులు పురుష స్వరూపం కదా. చక్రం విష్ణు స్వరూపం. త్రిశూలం శివ స్వరూపం. చెరకు విల్లు మన్మథ స్వరూపం. గద యజ్ఞ వరాహస్వామి స్వరూపం. బీజాపుర ఫలం దానిమ్మ పుష్టిపతి స్వరూపం. వల్లభ అనగా ప్రీతి కలిగించేది, ప్రియమైనది. పరమేశ్వరుని శుద్ధ సత్వ స్వరూపం. పరమేశ్వరుడు గణపతి. మరీచి మహర్షికి, కశ్యప ప్రజాపతికి అను కుమారుడు. వల్లభ అను కుమార్తె కలరు. మరీచి ఓంకార స్వరూపమైన పరబ్రహ్మను తపస్సు చేసి అనుగ్రహం పొందాడు. పరమేశ్వరుని శుద్ధ తత్వశక్తి దర్శనమిచ్చింది. వల్లభను పుత్రికగా అనుగ్రహించింది. పరబ్రహ్మను ప్రార్థించి ఆమెను మహాగణపతికిచ్చి వివాహం చేశాడు. అందుచేత వల్లభ గణపతి అయ్యాడు. గణపతి పంచభూతాత్మకుడు. పంచభూతముల తత్వములు. ఆకాశం పరతత్వమును ప్రతిబింబించే సకల పురుషార్థములను వ్యక్తీకరించే తత్వం. దేవతలు పుష్టిపతి దంపతులు. వాయువు మనస్తత్వం, కామము అను పురుషార్థమును తెలిపే తత్వం. దేవతలు రతిమన్మధులు. అగ్ని అర్థము అను పురుషార్థమును తెలిపే తత్వం. దేవతలు పార్వతీ పరమేశ్వరులు. జలము ధర్మము అను పురుషార్థమును తెలిపే తత్వం. దేవతలు లక్ష్మీనారాయణులు. భూమి మోక్షమను పురుషార్థము తెలిపే తత్వం. దేవతలు భూదేవి, వరాహస్వామి. ఈ పంచదేవత దంపతుల ప్రతిరూపముగా ప్రాణులకు పురుషార్థములను అందించి పంచభూత తత్వస్వరూపుడుగా సర్వగణములకు అధినాయకుడై లోకాలను ఏలుతున్న అధినాయకుడు మహాగణపతి. వల్లభ గణపతి, లక్ష్మీ గణపతి. ఈ క్రింది భాగం జగద్రూపమైన పరమేశ్వరుడు, పైన గజరూపమైన పరమాత్మ. నరకారోమయ గజరూప పురుష. నరాకోరోమయ గజరూప పురుష. 32 గణపతులకు మూల గణపతి మంత్రం ప్లస్ యంత్రం ప్లస్ విగ్రహం కలిపితే విరాటమూర్తి. యంత్రమునకు 5 ఆవరణలు ఉంటాయి.
సర్వదేవతలు ఆ ఆవరణలో ఉంటారు. చుట్టూ 18 శక్తులుంటాయి. బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది, వల్లభేశ ఉపనిషత్తులోనూ చెప్పబడింది. తరువాతి కథ భడ్డాసుర వధ. ఇది బ్రహ్మాండ పురాణము ఈశ ఉపనిషత్తు నుంచి గ్రహించినటువంటి కథ. పూర్వము భండాసురుడను రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మ నుండి అనేక వరములు పొంది లోకాలకు కంటకుడిగా మారాడు. లోకాలను జయించి పీడించసాగాడు. వానికి విశుక్రుడు, విషంగుడు అను 2 తమ్ములు ఉన్నారు. దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వద్దకు వెళ్లి భండాసురుని రక్షించమని వేడుకున్నారు. శివుడు అభయం ఇచ్చాడు. శివుడు తన 3వ నేత్రం నుండి అగ్నిని తీసి జ్వలింపజేశాడు. ఆ చిదగ్నికుండము నుండి లలితాదేవి ఉద్భవించింది. బ్రహ్మదేవుడు విశ్వకర్మను పిలిచి అమ్మవారికి ఒక చక్కని దుర్భేద్యమైన నగరం నిర్మించమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ శ్రీమన్నగరం సృష్టించాడు. అమ్మ తన నుండి అనేక శక్తులను పుట్టించింది. అమ్మ ఆగ్రహం నుండి పుట్టినవి అగుట చేత ఆ శక్తులు ప్రజ్వలిస్తున్నాయి. అమ్మ ఆ శక్తులను భండాసురుని సంహరించి రమ్మనమని ఆదేశించింది. ఆ దేవీ శక్తులు భండాసురుని సైన్యంపై విరుచుకుపడ్డాయి, విధ్వంసం చేశాయి. భండాసురుడు భయపడ్డాడు. భండాసురుని తమ్ముడు విశుక్రుడు తన వద్ద ఒక యంత్రం ఉన్నదని, దానిలో 8 దుష్టశక్తులు ఉన్నాయని, ఆ యంత్రం పేరు విఘ్నశిల యంత్రము అని చెప్పాడు. అభేద్యమైన యంత్రమునందు అలస, దీన, నిద్ర, తొందర, కార్పణ్యము, నిరహంకార, క్లీబ, ప్రమీలిక అను దుష్టశక్తులు ఉన్నాయి. అలస అనగా బద్ధకం, సోమరితనం. దీన అనగా దిగులు పడటం. నిద్ర అనగా నిద్ర ఎందే ఆసక్తి కలిగి ఉండటం. తొందర అనగా కునికిపాట్లు పడటం. కార్పణ్యం అనగా బేలతనము. క్లీబ అనగా కర్తవ్యం నుండి విముఖత కలిగి ఉండటం. నిరహంకార అనగా అహంకారం వీడి విచారంగా ఉండటం. ప్రమీలిక అనగా సంకోచించటం, వెనకడుగు వేయటం. ఇవి అన్ని వ్యక్తిలో నిస్సత్తును ప్రకటించే లక్షణాలు. ఇవి కలిగిన వారు ఏ పని చేయలేరు. అమ్మవారు తన రాజధానికి అగ్నిమయ ప్రాకారం ఏర్పాటు చేసుకుంది. దాని పేరు జ్వాలామాలిని. అమ్మవారి నుండి వచ్చిన ఆ శక్తులు చండ ప్రచండంగా యుద్ధం చేస్తున్నారు. విఘ్నశిల యంత్రమును వారి మధ్య పడవేస్తే ఆ యంత్రములో ఉన్న అష్టశక్తులు అమ్మవారి సైన్యాన్ని నిస్సత్తువు చేసి యుద్ధముపై విముఖత చూపిస్తారు. విశుక్రుడు గగనములోకి ఎగిరి యంత్రమును అమ్మవారి సేనల మధ్యలో ప్రాకారం లోపలికి విసిరాడు. ఆ యంత్ర ప్రభావం వెంటనే చూపి అమ్మవారి సైన్యం చతికిలబడింది. వారిలో ఉత్సాహం పోయింది, నిర్వేదం బయలుదేరింది. కాని అమ్మవారి సైన్యంలో ప్రధానంగా 4 మంత్రులు శ్యామల, వారాహి, బాల, లలితా త్రిపుర సుందరులపై ఆ యంత్ర ప్రభావం చూపలేదు. శ్యామల, వారాహి వెళ్లి లలితా పరమేశ్వరి దేవి వద్దకు వెళ్లి విశుక్రుడు ప్రయోగించిన విఘ్నరాజ యంత్ర ప్రభావం చేత మన సైన్యం చచ్చుబడిపోయింది. నీవే వచ్చి మమ్మల్ని ఈ యంత్ర ప్రభావం నుండి రక్షించమని నివేదించారు. అమ్మ లలితా పరమేశ్వరి, ఆవిడ పేరే మరొక పేరు లలితా కామేశ్వరి. పరమేశ్వరుని అంటే కామేశ్వరుని వంక చూసింది. స్వామి అమ్మవారి వంక చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు ఆమె పెదవులను తాకగానే ఆమె పెదవులపై మహానందం తాండవ చేసింది. కామేశ్వరుల చిరునవ్వుల కలయిక నుండి గణపతి ఆవిర్భవించాడు. గణపతి నేరుగా విఘ్నశిలా యంత్రం వద్దకు వెళ్ళాడు. తన దంతముతో ఆ యంత్రమును బ్రద్దలు కొట్టాడు. యంత్రము విచ్ఛిన్నం కావటంతో అమ్మవారి సైన్యానికి దుష్ట లక్షణాలు తొలగి ఉత్సాహంగా యుద్ధోన్ముఖులయ్యారు. భండాసురుడికి మరల అమ్మవారి సైన్యం పుంజుకుంది అని తెలిసింది. తన వద్ద గజాసురుడు అను రాక్షసుడు ఉన్నాడు. మహాభయంకరుడైన వాడు. వారి నేతృత్వంలో అనేక అక్షోహీనుల సేనను యుద్ధానికి పంపాడు. అమ్మవారి ఆనందం నవ్వు నుండి పుట్టిన గణపతి ఆనందంగా నవ్వాడు. ఆయన రామముల నుండి 7 కోట్ల మంది గణపతులు ఉద్భవించారు. వేదములలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఆ వేద స్వరూపుడే ఈ గణపతి. వేద మంత్రములే గణపతులుగా ఆవిర్భవించాయి. గజాసురుడు కనులు తెరిచి చూసే లోపు గజాసురునితో సహా సర్వ సైన్యం సంహరించబడింది. భండాసురుడు, విశుక్రుడు, విషంగుడు మిగిలిన సైన్యంతో ఆగ్రహంతో గణపతి మీదకు దూకారు. క్షణకాలంలో గణపతి వారిని సంహరించాడు.
అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.